రాష్ట్ర ఆదాయ సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ ముఖ్య అధికారులు హాజరయ్యారు. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, రవాణా, జియాలజీ, టీఎస్ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై వివరాలు కోరారు. ఆర్థిక సంవత్సరాల వారీగా ఆదాయ సేకరణ, పన్నుల వసూళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ వివరాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చిందని చెప్తూ వస్తుంది. మొత్తం ప్రభుత్వ ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారు అనే ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే దానికి సంబంధించి ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా ఈ 2 నెలల కాలంలో చేసింది. అయితే మరి ఆదాయ మార్గాలు ఎట్లా, రాష్ట్రానికి ఆదాయం రావడం ఎట్లా, దానికి సంబంధించి ఎట్లా ఆదాయ సేకరణ ఎట్లా అనే దానిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనే చెప్పొచ్చు. అందులో భాగంగానే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఆదాయ మార్గాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారో అవే శాఖలు కీలకమని భావించినటువంటి ప్రభుత్వము ఆ శాఖలకు సంబంధించి ఈ ఆదాయ మార్గాలను ఎట్లా మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా మనకు ఈ కమర్షియల్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణా, మైన్స్ అండ్ జియాలజీ, తర్వాత టీఎస్ఎండీసీ ఈ సంబంధించి ఎట్లా మనము ఈ ఆదాయాన్ని మరింత రాబట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ ఆదాయాన్ని మరింత రాబట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఈ లాస్ట్ 10 years బీఆర్ఎస్ హయాంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎట్లా ప్రతి సంవత్సరము ఎట్లా ఎంత ఆదాయం వచ్చేది, దీనికి సంబంధించి ఖర్చులు ఎంత ఉండేది అనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో ఈ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత శాఖ అధికారులతోని సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే మేజర్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఛాలెంజ్ ఏంటంటే 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేస్తున్నారు. మరో 2 గ్యారంటీలు రేపు అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇక మిగతాయి కూడా ఏదైతే మిగతా 2 గ్యారంటీలు ఉంటే వాటికి సంబంధించి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పథకము అమలు చేయాలన్నా ముందుగా మనకు నిధులు అనేది పెద్ద సవాల్గా మారింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి. ఈ నిధుల సేకరణ ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ శాఖ చూసినా అంత ఖాళీగా కనబడుతున్నది, అప్పుల కుప్పగా కనబడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జరిగిన పనులు ఒకలా ఉంటే వాస్తవంగా లెక్కల రూపంలో ఖర్చులకు సంబంధించి ఇంకోలా ఉన్నాయి. దానికి దీనికి పొంతన లేకుండా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా ఏ శాఖ చూసినా మొత్తం అప్పులే చూపిస్తున్నారు, కానీ ఆదాయ మార్గాలు ఎక్కడ కూడా కనబడతలేవు. ఆదాయం వచ్చే శాఖల్లో కూడా అప్పులే చూపిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ శాఖలకు సంబంధించి అసలు ఏం జరుగుతున్నది, గతంలో ప్రతి ఏటా ఈ శాఖలకు సంబంధించి ఎక్సైజ్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్, ఇట్లాంటి దానికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఇట్లాంటి శాఖలకు సంబంధించి ఆదాయం రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎంత వస్తుంది ప్రతి ఏటా ఈ ఆదాయానికి సంబంధించి దీంట్లో ఎంత వచ్చేది, ఇప్పుడు మనకు ఎంత వస్తుంది, దీంట్లో ఇంకా మనకు ఏ శాఖల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, ఈ వచ్చే అమౌంట్తోని మనము ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజలకు అమలు చేసే పథకాలు కానివ్వండి, తర్వాత మిగతా ఉద్యోగులకు ఇచ్చే శాలరీస్ కానీ ఇట్లా అన్ని రకాలకు సంబంధించిన దాన్ని కూడా మనం ఎట్లా వీటిని మనము ఖర్చు చేయొచ్చు, దీనికి సంబంధించిన ప్లాన్ ఏం చేయొచ్చు. ఈ 6 గ్యారెంటీలతో పాటు మిగతావి కూడా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చింది దానికి సంబంధించి 15,000 ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కువగా నిధులు అవసరం ఉంటాయి. దాంతోపాటు ఈ రుణమాఫీ గతంలో ₹1,00,000 మాత్రమే రుణమాఫీ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. వీటన్నింటినీ కూడా అమలు చేయాలంటే ఇవన్నింటినీ కూడా ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిందో వాటన్నింటినీ కూడా అమలు చేయాలంటే ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు అనేది పెద్ద సవాల్గా ఉన్నది. కాబట్టి ఈ నిధుల సేకరణ విషయంలోనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎక్కువగా ఆదాయ మార్గాలు వచ్చే ఈ శాఖలకు సంబంధించి ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళొచ్చు, దీనికి సంబంధించిన ప్రణాళికలు ఇంకా ఏమేమి చేయొచ్చు అనే దానిపైనే ఇవాళ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఏ శాఖకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.